ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారము లేదు. ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికార ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడేటువంటి సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనటువంటివిగా భావించి లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, అవగాహనలకు పూర్తిగా ముగింపు పలుకుతాన్ని ఆశిస్తున్నాము. అలాగే సాంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయాభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సహకారానికి, ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి మద్దతుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది అఫీషియల్గా ఎన్టీఆర్ ప్రకటన కార్యాలయం నుంచి అఫీషియల్ లెటర్. ఇది ఇప్పుడే కాసేపటి క్రితమే అఫీషియల్గా విడుదలైనటువంటి లెటర్ ఇది. అంటే రాయ్ ఎన్టీఆర్కి తనకు ఎటువంటి సంబంధం లేదు, దానికి ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ మోరల్ అసిస్టెన్స్ కానీ ఇవ్వడం లేదు. అలా అని వాళ్ళు నాకు వ్యక్తిగతంగా నేనే ఏదో చేస్తున్నట్టుగా తన ప్రమేయాన్ని వాడుకోవడం కూడా సబబు కాదు అంటూ ఆయన ఆ లేఖలు రాసుకొచ్చారు. అంటే రాయ్ ఎన్టీఆర్ అనేటువంటి ఆర్గనైజేషన్కి ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదు, తన ఫోటోలు వాడడానికి కానీ తన పేరును వాడడానికి కానీ వారికి హక్కు కూడా లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇంకోవైపు అటు రాయ్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సంస్థ గతంలో 2 రోజుల క్రితం విడుదల చేసిన ఇంకో పోస్టర్ను కూడా ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులకి, మీడియా మిత్రులకు వివరణ. సో ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం ఎప్పుడు డిజైన్ చేయబడింది, ఇప్పుడు కాదు డిజైన్ చేసింది, అది చాలా రోజులు అవుతోంది. సో ఆ కార్యక్రమము మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. దీంతో ఎన్టీఆర్కి అంటే పాలిటిక్స్లోకి వస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. కానీ ఎన్టీఆర్కి సంబంధం లేదని మాత్రం ఎక్కడ కొట్టిపారలేదు. బికాస్ వాళ్ళు 2001 నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. 2001లో కరోనాకు సంబంధించి చేశారు, అనేక సోషల్ యాక్టివిటీస్ చేశారు. 2001 నుంచి కూడా కంటిన్యూస్గా ఇయర్ బై ఇయర్ ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు, అలాగని ఇది చివరిది కాదు. దీని తర్వాత కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా ఎన్టీఆర్ ఉత్సవ్ అని ఒకటి ఉంది, తర్వాత యువతకు తోడుగా అని ఇంకో కార్యక్రమం కూడా అప్కమింగ్ డేస్లో ఉండబోతున్నాయని చెప్పి రాయ్ ఎన్టీఆర్ తమ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. సో ఇప్పుడు ఈ ప్రకటన ఎలా చూడాలి? మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, ఎన్టీఆర్కి రాయ్ ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదు, ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చారు, ఓకే. కానీ 2021 నుంచి కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. రాయ్ ఎన్టీఆర్ అనే పేరుతో కోవిడ్ గురించి కానీ, తర్వాత కొన్ని మినిమం సప్లిమెంటరీ డిస్ట్రిబ్యూషన్ కానీ, గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాదని ఖండించారు, ఓకే. మరి గతంలో ప్రోగ్రామ్స్ అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు? అంటే అప్పుడు ఇంత సెన్సేషన్ అవ్వలేదనే ఆయన సైలెంట్గా ఉన్నారనుకోవాలా? ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి ఈ లేఖతో చెక్ పెట్టినట్టేనా? ఎస్ మనోజ్, డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా, నిజంగానే పార్టీ పెట్టబోతున్నారా అనే డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిఫికేషన్ అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి అయితే రావడం జరిగింది. ఇప్పుడు రాయ్ ఎన్టీఆర్ అనే సంస్థ పేరుతో ఎవరైతే ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి రాబోతున్నారు, ఊరువాడ అనే కార్యక్రమాన్ని దాదాపు 100 కోట్లతో ఆయన ప్రారంభించబోతున్నారు ఈ నెల 18వ తారీఖున అంటూ కూడా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ ఇప్పుడు పెట్టడానికి ప్రధానంగా కారణం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అని తెలిసిన వెంటనే, అంటే రాజకీయ పార్టీల్లో కూడా డిస్కషన్స్ మొదలయ్యాయి, ఇది నిజమా ఏంటి అనేది. అయితే ఇప్పుడు వాళ్ళు క్లియర్గా క్లారిటీ ఇచ్చారు వాళ్ళ టీం నుంచి. ఎన్టీఆర్ పేరుతో ఎవ్వరూ కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా ఎవ్వరూ కూడా చేయడానికి వీల్లేదు. ఆయన ప్రమేయం లేకుండా ఆయన పేరును వాడుకుంటూ ఆయన ఏం చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తున్నారు. సో దానిపైన క్లారిటీ ఇస్తున్నాము. ఏం చేసినా అఫీషియల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఇది గమనించాలి అంటూ కూడా ఎన్టీఆర్ టీం నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఒక క్లారిటీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఫాలో అవ్వాలి, అంతా కూడా స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి. ఇటువంటి ఫేక్ న్యూస్ మొత్తం కూడా, ఫాల్స్ న్యూస్ మొత్తం కూడా రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో. సో వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సో ఎన్టీఆర్ టీం నుంచే ఏదైనా కూడా క్లారిటీ వస్తుంది. అధికారికంగా ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్ ఎవరు కూడా నమ్మొద్దు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది అబద్ధం అంటూ కూడా టీం క్లారిటీ ఇచ్చారు. సో రాయ్ ఎన్టీఆర్ పేరుతో వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఇంతటితో ఆపేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు అల్లు అర్జున్కి సంబంధించి కూడా అల్లు అర్జున్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సందర్భం. ప్రధానంగా ఇప్పుడు ఈ న్యూస్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి సో ఓవైపు ఎలక్షన్ మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది.
ఓవైపు తమిళనాడులో విజయ్ కూడా పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి విన్ అయ్యారు. సో ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా తెలుగు హీరోస్ ఎవరికైతే మంచి స్టార్డమ్ ఉందో అండ్ ఇంకా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని ముందు నుంచి ఊహాగానాలు ఉన్నాయో ఈసారి వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక సినీ హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందు ఒక పార్టీ పెట్టేసి ఒక్కసారిగా ప్రజల్లోకి వస్తే వాళ్ళు డెఫినెట్గా విన్ అవుతారు అని విజయ్ ప్రూవ్ చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా అదే స్టార్ట్ అవబోతుంది. ఇటు ఎన్టీఆర్ కానీ అటు అల్లు అర్జున్ కానీ ఇదే ఫాలో అవబోతున్నారు. పార్టీలు పెట్టి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మొత్తం కూడా ఫేక్ అంటూ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. అధికారికంగా ఎన్టీఆర్ టీం నుంచి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు మనోజ్. రైట్, ఈ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు రియాక్ట్ అయ్యారు ఎన్టీఆర్. సో గతంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అదొక ఎన్జిఓనా, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషనా, దీనికి ఫైనాన్షియల్ రూట్స్ ఏంటి? సో డైరెక్ట్గా ఎన్టీఆర్ ఫోటోలు వాడుతున్నప్పుడు ఇకపైన రా ఎన్టీఆర్కి ఎన్టీఆర్ ఫోటోలు కానీ ఎన్టీఆర్ ఇమేజ్ని కానీ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పేరు కానీ ప్రస్తావించడానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఎన్టీఆర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా వాటిని అడ్డుకుంటున్నట్టేనా? డెఫినెట్గా మనోజ్, వీళ్ళు టీం నుంచి వచ్చిన నోటీస్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మా ప్రమేయం లేకుండా ఎన్టీఆర్ పేరు కానీ ఎన్టీఆర్ పేరుతో ఎటువంటి కార్యక్రమాలు కానీ చేసి ఇలా మిస్లీడ్ చేయొద్దు అంటూ కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు మనం చాలామంది హీరోస్ని కూడా చూసాం, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేరును వాడుకుంటున్నారు అంటూ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ పేరును వాడకూడదు అంటూ కూడా ఒక జస్టిఫికేషన్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా అది క్లియర్గా చెప్పారు. అంటే ఇంతకుముందు సోషల్ మీడియాలో ఇంతలాగా న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వడం కానీ, సో ఇంతలాగా ఒక రాజకీయాల్లోకి వస్తున్నారు ఒక హీరో అనేది వార్తని ఇంతలాగా స్ప్రెడ్ చేసి అటు రాజకీయ నాయకుల్లో కూడా ఒక డిస్కషన్ వచ్చేలాగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్త నిజంగానే రాబోతున్నారేమో అన్నట్టుగా ఆ వార్త ప్రచారం కావడంతో సో మొత్తం కూడా టీం అలర్ట్ అయ్యారు. సో ఈ వార్త ఫేక్ అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకా రా ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ పేరు మీద వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అధికారికంగా ఎన్టీఆర్కి దీంతో సంబంధం ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమే వీళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ అని అనుకోవచ్చు డెఫినెట్గా మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా రా ఎన్టీఆర్ పేరుతో వచ్చినటువంటి కార్యక్రమానికి తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. సో ఏదైతే ఊరువాడ కార్యక్రమం జరగబోతుందో ఊరువాడ కార్యక్రమానికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తన అఫీషియల్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ని రిలీజ్ చేశారు ఎన్టీఆర్. సో ఇకపై ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకి నాకు ఎటువంటి సంబంధం లేదు, గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. అట్ ది సేమ్ టైం నా గురించి వారికి మాట్లాడే హక్కు కూడా లేదు, నన్ను రిప్రజెంట్ చేస్తూ ఏదో చేయబోతున్నట్టుగా చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఎన్టీఆర్ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. కానీ రా ఎన్టీఆర్కి సంబంధించిన సంస్థ ఆర్గనైజేషన్ 2 రోజుల క్రితమే పొలిటికల్ ఎంట్రీ లేనే లేదు, అన్నీ కూడా ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. మరి రా ఎన్టీఆర్ నడిపించేటువంటి ఈ సంస్థ నిర్వాహకులు ఎవరు? సర్వీస్ యాక్టివిటీస్ చేయాలంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ముడిపడి ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులన్నీ కూడా? సో రా ఎన్టీఆర్ అనేటువంటి ఈ సంస్థకి ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేనప్పుడు అన్ని రకాలుగా ఫోటోలు వాడుతూ 2021 నుంచి అనేక రకాల సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుంచి ఎందుకు ఆ రోజు ఆయన స్పందించలేదు? ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ అనేటువంటి విషయంలో చర్చ జరిగింది కాబట్టి దిస్ ఇస్ నాట్ మైన్ అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? గతంలో కూడా క్లారిటీ ఇచ్చారా? ఏదేం జరిగినా ఇవన్నీ కూడా సర్వీస్ అన్ని కూడా ఒక గుడ్ అంటే ఒక మంచిగానే జరుగుతున్నాయి కాబట్టి బాగానే ఉంది. కానీ పొలిటికల్ ఎంట్రీ పైన జరిగే డిస్కషన్స్ ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు ఎన్టీఆర్, అందుకే ఏ లేఖని రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేం జరిగినా రా ఎన్టీఆర్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం